Right. Okay, well, hello everyone. Welcome back. Welcome to your channel Sivi Kadda. ఇవాళ మనం November 13, 2025 current affairs discuss చేద్దాం. Before entering into our session, R. Chowdhury, yes, she has commented MG Narega Act 2005 and it's renamed in 2009 11th 5-year plan by Dr. Manmohan Singh garu Prime Minister ga ఉన్నప్పుడు Vande Mataram song is adopted as national song on 24th January 1950. That is correct. World Students Day, October 15th, it is celebrated on the birth anniversary of APJ Abdul Kalam garu. World Teachers Day, October 5th celebrate chestam. National level of Teachers Day వచ్చేసి September 5th celebrate చేస్తాం. అండ్ బిల్ పాస్ అయితే దాన్ని యాక్ట్ అని అంటారు. యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసి ఆర్టికల్ 44 పార్ట్ 4 DPSPs, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ రైట్స్ అన్నవి 12 నుంచి 35 వరకు ఉంటాయి. అండ్ 36 నుంచి 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ 3లో ఉంటాయి. పార్ట్ 4Aలో ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. రైట్. కళింగ వార్ తర్వాత అశోకుడు ధమ్మ అన్న కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకుంటాడు. స్పోర్ట్స్ సిటీగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ని మళ్ళీ రీబిల్డ్ చేసి స్పోర్ట్స్ సిటీగా డెవలప్ చేయనున్నారు. ఇవి ఆన్సర్స్. రైట్. ఆర్ చౌదరి, షీ హాజ్ కమెంటెడ్ లైక్ 2 days నుంచి బిజీ ఉన్నా మేడం, అందుకే ఆన్సర్ చేయలేకపోయా. ఐ రియలీ అప్రిషియేట్ యూ అమ్మ. వెరీ గుడ్. కీప్ గోయింగ్. ఉషశ్రీ మాండవ గారు, అదేవిధంగా శ్రీ విద్యారెడ్డి సంకేపల్లి, దెన్ వీళ్ళతో పాటు జస్టిస్ శృతి ఈవిడ కూడా కమెంట్ చేశారు. వరల్డ్ టూరిజం డే September 27. దిస్ ఈజ్ అనదర్ థింగ్. వాడా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1999. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మాంట్రియల్, కెనడా. వెరీ గుడ్. అదేవిధంగా హరిశంకర్ భూతం, ఎస్, హీ ఈజ్ ఆల్సో కమెంటింగ్ ఆన్ అ డైలీ బేసిస్. వీళ్ళు మనకి రెగ్యులర్గా కమెంట్ చేసేటువంటి స్టూడెంట్స్. దీని తర్వాత ఫస్ట్ వన్, రీసెంట్గా మనకి బుకర్ ప్రైజ్ 2025వ సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్ ని రిలీజ్ చేశారు. బుకర్ ప్రైజ్ 2025. ఆ బుకర్ ప్రైజ్ 2025 ఎవరికి అందజేశారు? జనరల్లీ బుకర్ ప్రైజ్, అదేవిధంగా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఇనిషియలీ మ్యాన్ బుకర్ ప్రైజ్ అని ఉండేది. దాన్ని ఇట్లా మ్యాన్, ఉమెన్ అలా ఉండకుండా ఉండాలని చెప్పేసి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గా దాన్ని రీనేమ్ చేశారు. అయితే బుకర్ ప్రైజ్ అన్నటువంటిది ఏంటి అని అంటే, ఇనిషియల్ డేస్ లో కేవలం ఇంగ్లీష్ భాషలో, అది కూడా ఐర్లాండ్ లో కానీ యూకేలో కానీ, ఐర్లాండ్ ఆర్ యూకే దేశంలో వాళ్ళు ఇంగ్లీష్ భాషలో రాసినటువంటి వాళ్ళకి మాత్రమే, అది కూడా ఫిక్షన్ అని, రియాలిటీ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. ఫిక్షన్ అంటే ఏంటి? కల్పితం. రియాలిటీ అంటే రియల్ స్టోరీస్ బేస్డ్. వాటిని బేస్ చేసుకొని రాస్తే అలాంటి పుస్తకాల నుంచి బెస్ట్ ని తీసుకొని బుకర్ ప్రైజ్ అనేది ఇస్తూ ఉంటారు. దీన్ని ఎవరు ఇస్తారు, ఏ సంస్థ ఏ ఇయర్ నుంచి ఇస్తుంది, ఎంత రివార్డ్ అమౌంట్ ఇస్తుంది, ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ బుకర్ ప్రైజ్ ఎవరికి లభించింది ఈ ఇయర్ అని అంటే, డేవిడ్ జాలే ఆయనకి లభించింది. ఈయన కెనడియన్, హంగేరియన్, బ్రిటిష్ రైటర్. ఈయన బాన్ ఎక్కడండి అని అంటే, బాన్ వచ్చేసి కెనడాలో పుట్టారు, బ్రిటన్ లో పెరిగారు, యూకేలో పెరిగారు, హంగరీ అనేది సెటిల్ అయ్యారు, వియన్నా. అట్లా డేవిడ్ జాలే గారు, డేవిడ్ జాలే కెనడియన్, హంగేరియన్, బ్రిటిష్ రైటర్. ఈయన బుకర్ ప్రైజ్ ఏ పుస్తకానికి లభించింది? ఈ పేరు కూడా యాజ్ సింపుల్ యాజ్ దట్ గుర్తుపెట్టుకోవడం ఎంత ఈజీగా ఉందండి. మన ఫ్లెష్ అని చెప్పడానికి కూడా చాలా చాలా సింపుల్ గా ఉంది. ఈ ఫ్లెష్ అనేటువంటి పుస్తకం ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ లో వచ్చినటువంటి స్ట్రగుల్స్, ఆ స్ట్రగుల్స్ ని ఏ విధంగా ఓవర్కమ్ చేశాడు, వాటి గురించే ఈ ఫ్లెష్ అన్నటువంటి పుస్తకం. ఫస్ట్ ఏ ఇయర్ లో దీన్ని అందజేశారు అని అంటే, ఇట్ వాజ్ అవార్డెడ్ ఇన్ ది ఇయర్ 1969 లో దీన్ని అందజేశారు. ప్రమోట్ రీడింగ్ అండ్ లిటరరీ ఎక్సలెన్స్. దేనికి? ఫిక్షన్ రంగంలో ఈ అవార్డుని అందజేస్తారు. ఒరిజినల్ వర్క్ ఆఫ్ ఫిక్షన్ రిటర్న్ ఇన్, ఖచ్చితంగా ఏ భాషలో ఉండాలండి? ఇంగ్లీష్ భాషలోనే ఉండాలి. దీనికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కి తేడా ఏంటి అని అంటే, ఆ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలకి కూడా బుకర్ ప్రైజ్ ని అందజేస్తారు. బుకర్ ప్రైజ్ ట్రాన్స్లేషన్ బుక్స్ కి ఇవ్వరు, కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రం రాసినటువంటి పుస్తకాలకు మాత్రమే అందజేస్తారు. అయితే ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ బుకర్ ప్రైజ్ ఎవరు? బెర్నిస్ రూబెన్స్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ దిస్ ప్రైజ్ ఇన్ ది ఇయర్ 1970 ఫర్ హర్ నావెల్ ద ఎలక్టెడ్ మెంబర్. అదేవిధంగా మన భారతదేశం నుంచి హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ బుకర్ ప్రైజ్ అనంటే, హూ ఈజ్ షీ ఈజ్ అరుంధతి రాయ్ గారు. ఆవిడ రాసినటువంటి పుస్తకం గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్
గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అన్నటువంటి పుస్తకానికి ఆవిడకి 1997వ సంవత్సరంలో బుకర్ ప్రైజ్ అనేది లభించింది. షీ హెస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ బుకర్ ప్రైజ్. అదేంటండి, సల్మాన్ రష్దీ గారు ఉన్నారు, ఆయనకు కూడా బుకర్ ప్రైజ్ వచ్చింది కదా అని అంటే, సల్మాన్ రష్దీ ఈజ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ బట్ హీ గాట్ సెటిల్డ్ ఇన్ యూకే. ఆ విధంగా కంప్లీట్ ఇండియన్ సిటిజన్ ఎవరికి వచ్చింది అని అంటే షీ ఈస్ ద వన్, అరుంధతి రాయ్. అందుకే అరుంధతి రాయ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ బుకర్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1997 ఫర్ హిస్ బుక్ ఫర్ హర్ బుక్ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అన్నటువంటి పుస్తకానికి. రైట్, ద బుకర్ ప్రైజ్ వాజ్ ఫస్ట్ అవార్డెడ్ ఇన్ 1969 బెస్ట్ ఫిక్షన్ ఇంగ్లీష్ భాషలో. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అన్నది తర్వాత ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అన్నదాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి అని అంటే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 2005 అండ్ ఈస్ ఫర్ ద బెస్ట్ సింగిల్ వర్క్ ఆఫ్ ఫిక్షన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ ఫ్రమ్ ఎనీ అదర్ లాంగ్వేజ్. ఇక్కడ కూడా ఫిక్షనే, కాకపోతే ట్రాన్స్లేటరీ వర్క్ కి ఇస్తారు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అన్నది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బుకర్ ప్రైజ్ కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కి. ఇట్ రికగ్నైజెస్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ బోత్ ద ఆథర్ అండ్ ద ట్రాన్స్లేటర్. ఆథర్ మాత్రమే కాదు, ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తిని కూడా గుర్తించి ప్రైజ్ ఇవ్వడం అనేది దేంట్లో జరుగుతుంది అని అంటే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ లో జరుగుతుంది. రైట్, నోటబుల్ విన్నర్స్ ఎవరు ఉన్నారు గ్లోబల్ లెవెల్లో మన భారతదేశం నుంచి అని అంటే, సల్మాన్ రష్దీ గారు మిడ్ నైట్ చిల్డ్రన్ 1997 అరుంధతి రాయ్ గారికి కంటే ముందే 1981లోనే సల్మాన్ రష్దీ గారికి అవార్డు అనేది లభించింది, బుకర్ ప్రైజ్ వచ్చింది మిడ్ నైట్ చిల్డ్రన్. కాకపోతే కంప్లీట్ ఇండియన్ కాదు, ఆయన ఇండియన్ ఆరిజిన్ యూకే సిటిజన్ కాబట్టి అట్లా. అరుంధతి రాయ్ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఫర్ in the year 1997. Kazuo Ishiguro, The Remains of the Day in the year 1989. Also 2017లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఈయనకి లిటరేచర్ లో. అరవింద్ అడిగా వచ్చేసి వైట్ టైగర్, ఈ పేరు మీద మూవీ కూడా ఉంది, ద వైట్ టైగర్. అరవింద్ అడిగా ఇండియన్ ఓన్లీ, ఆయన రచించారు ఈ బుక్ ని. సమాంతా హార్వే, మన ఇండియన్ అయితే కాదు, సమాంతా హార్వే ఆర్బిటల్ అన్నటువంటి పుస్తకం లాస్ట్ ఇయర్ బుకర్ ప్రైజ్ సమాంతా హార్వే 2024. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ సమాంతా, ఈ ఇయర్ డేవిడ్ జాలే గుర్తుపెట్టుకోండి, సమాంతా జాలే. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ల్యాబ్ గ్రోన్ కౌ ఫ్రీ మిల్క్. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ గురించి విన్నాం మనం, ల్యాబ్ గ్రోన్ షీప్స్ గురించి విన్నాం. ల్యాబ్ గ్రోన్ కౌ ఫ్రీ మిల్క్ అన్నది ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్. కౌ ఫ్రీ మిల్క్ అంటే జనరల్ గా కౌస్ ని బఫెలోస్ ని యూజ్ చేసి మిల్క్ ని తీస్తూ ఉంటారు, మిల్చింగ్ చేసి మనకి పాస్చరైజ్ చేసి ప్యాకెట్స్ రూపంలో సేల్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ యు మీన్ బై దట్, అది మనకు అట్లా మిల్క్ అనేది అట్లా జనరేట్ అవుతుంది. కానీ ఈ కౌస్ లేకుండా, బఫెలోస్ లేకుండా, గోట్స్ లేకుండా, క్యామెల్స్, ఇట్లా రకరకాల నుంచి మనం మిల్క్ తీసుకోవచ్చు. ఏ యానిమల్ లేకుండానే, వితౌట్ ఎనీ యానిమల్ మిల్క్ ని తీయటం, యానిమల్ ఫ్రీ మిల్క్ అనుకోండి బెస్ట్ ఎగ్జాంపుల్. అట్లా కౌ ఫ్రీ మిల్క్ ని ఏ దేశం ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే, కౌ ఫ్రీ మిల్క్ వాజ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద కంట్రీ ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే జెరూసలం అండ్ ద కరెన్సీ ఈజ్ ఇజ్రాయలీ షెకెల్, క్యాపిటల్ కరెన్సీ. ల్యాబ్ గ్రోన్ కౌ ఫ్రీ మిల్క్ అన్నది బేసిక్లీ అంటే కౌస్ లేకుండా మరి మిల్క్ ని ఎలా తీస్తారండి అని అంటే, వీళ్ళు మిల్క్ లో ఏవేవైతే హార్మోన్స్ ఉంటాయో, ప్రోటీన్స్, హార్మోన్స్, న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవి బయట నుంచి ఇండ్యూస్ చేసి మిల్క్ ని తయారు చేస్తారు. అదే టేస్ట్ వచ్చేలాగా, ఆ ఫ్లేవర్ ని వచ్చేలాగా చేస్తారు. ఏ సంస్థ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే రీమిల్క్, ఇజ్రాయెల్ బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ. రీమిల్క్ అన్నటువంటి స్టార్ట్అప్ కంపెనీ దీనిని తయారు చేసింది, కౌ ఫ్రీ మిల్క్. అది ఎప్పటి నుంచి రోల్ అవుట్ అవ్వనుంది, ఎప్పటి నుంచి గ్లోబల్ లెవెల్ అంటే వాళ్ళ దేశంలో కానీ వేరే దేశాలకు కానీ ఎప్పటి నుంచి రానుంది అని అంటే ఫ్రమ్ January 2026 ఆన్వర్డ్స్. ఏ మెథడ్స్ ని యూజ్ చేశారు? బయోటెక్నాలజికల్ మెథడ్స్, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని తీసుకొని వీళ్ళు ఆర్టిఫిషియల్ గా గ్రో చేయడం. ఇట్ కంటైన్స్ యాక్చువల్ డైరీ ప్రోటీన్స్ ఏముంటాయి? కెసిన్ అండ్ వే. మనకి వే ప్రొడక్ట్స్ అని చెప్పేసి వే పౌడర్ దొరుకుతుంది బయట, ప్రోటీన్ షేక్లలో వాటిలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు, వే పౌడర్. కెసిన్ అండ్ వే ఐడెంటికల్ టు కౌస్ మిల్క్. కౌస్ మిల్క్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. యాక్చువల్ డైరీ ప్రోటీన్స్ కెసిన్ అండ్ వే ఉంటాయి దీంట్లో. సో ఈ ప్రాసెస్ ఏంటి, దీన్ని ఎలా తయారు చేస్తారు అని అంటే, ఫస్ట్ ఫర్మెంట్ చేస్తారు దీన్ని.
ఫర్మెంట్ ఎలా చేస్తారండి, మిల్క్ ని ఉత్పత్తి చేసే జీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వెళ్ళి ఈస్ట్ లాంటి మైక్రోబ్స్ లో వాటిలో ఇండ్యూస్ చేస్తారు ఆ మిల్క్ ప్రొడ్యూసింగ్ జీన్స్. అట్లా అవేమైతే కుళ్ళి 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 ఫర్మెంట్ అయ్యి వాటిల్లో నుంచి సంథింగ్ విల్ జనరేట్. ఈ మైక్రోబ్స్ ఏమైతాయంటే ఆర్ గ్రోన్ ఇన్ బయోరియాక్టర్స్, అంటే లివింగ్ కండిషన్స్ లో ఏ విధంగా అయితే ఉంటుందో అట్లాంటి క్రియేట్ చేసి బయోరియాక్టర్స్ లో వీటిని పెంచుతారు. వేర్ దే సెక్రెట్ మిల్క్ ప్రోటీన్స్ వెన్ ఫెడ్ షుగర్ అన్నది కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు మిల్క్ ని అవి ఉత్పత్తి చేస్తాయి. ఈస్ట్ అన్నది ఏంటి, ఈస్ట్ అన్నది బ్యాక్టీరియా, అది బాగా ఇట్లా రీప్రొడ్యూస్ అవుతా ఉంటది కదా, ఎక్కువ విచ్ఛిన్నం అయ్యి ఉత్పత్తి అవుతా ఉంటది. ఈ మిల్క్ ప్రోటీన్స్ వీటిలో ఇండ్యూస్ చేశారు కదా ఈస్ట్ లో, అదేం చేస్తుంది అని అంటే షుగర్ ని ఫుడ్ లాగా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు తిన్నప్పుడు ఆ మిల్క్ ప్రోటీన్స్ నుంచి దే సెక్రెట్ మిల్క్ ప్రోటీన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఆ ప్రోటీన్స్ ఏం చేస్తారంటే ఫ్యాట్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ వీటితో కొలాబ్ చేస్తారు. అప్పుడు దెన్ బ్లెండెడ్ విత్ ఫ్యాట్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ టు రెప్లికేట్ కౌస్ మిల్క్. లాక్టోస్ ఫ్రీ, కౌ మిల్క్ లో ఏముంటుంది, లాక్టోస్ ఉంటుంది కదా, బఫెలో మిల్క్ లో కూడా లాక్టోస్ ఉంటుంది. కొంతమందికి లాక్టోస్ అన్నది పడదు, అందుకే లాక్టోస్ ఫ్రీ మనం ఏ మిల్క్ లో లాక్టోస్ ఫ్రీ ఉంటాయండి, ఆల్మండ్ మిల్క్ లాక్టోస్ ఫ్రీ ఉంటుంది. అదేవిధంగా సోయ్ మిల్క్ ఇది కూడా లాక్టోస్ ఫ్రీ ఉంటుంది. అదేవిధంగా మన నువ్వులు, సెస్మే సీడ్స్ వీటి నుంచి కూడా పాలని తయారు చేస్తారు. బ్లెండ్ చేసి జస్ట్ ఆ వాటర్ని యాడ్ చేసి బ్లెండ్ చేసి తీయడం, అవే సెస్మే సీడ్స్ నుంచి వచ్చేటువంటి మిల్క్. ఇవన్నీ కూడా లాక్టోస్ ఫ్రీ. ఇక్కడ ఈ మిల్క్ కూడా లాక్టోస్ ఫ్రీ, కొలెస్ట్రాల్ ఫ్రీ, హార్మోన్ ఫ్రీ. అంటే ఇప్పుడు మనకి కౌస్ నుంచి, బఫెలోస్ నుంచి అవి కూడా లివింగ్ బీయింగ్సే కదా, వాటిల్లో కూడా హార్మోన్స్ ఉంటాయి. అవి వాటి నుంచి వచ్చేటువంటి సెక్రీషన్స్ నథింగ్ బట్ హార్మోన్స్ ఆ ద్వారా రిలీజ్ అవుతుంటాయి కదా. హార్మోన్ ఫ్రీ, కొలెస్ట్రాల్ ఫ్రీ అండ్ లాక్టోస్ ఫ్రీగా ఉంటాయి ఇవన్నీ. సో దట్ ఈస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ రీసెంట్ గా న్యూ వెరైటీ కౌ ఫ్రీ మిల్క్. మొట్టమొదటి ల్యాబ్ గ్రోన్ మిల్క్ ఏ దేశం అండి, ఇజ్రాయెల్. దాని పేరు గుర్తు పెట్టుకోండి, స్టార్టప్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్. రీ మిల్క్ అన్నటువంటి సంస్థ పేర్లోనే, పేరులో కూడా మిల్క్ ఉంది. రీ మిల్క్ అన్నటువంటి సంస్థ పేరుకి తగ్గట్టే రీ మిల్క్, మరలా మిల్క్ అన్నటువంటి సంస్థ. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ MWH స్కేల్ వెనేడియం రిడాక్స్ ఫ్లో బ్యాటరీస్ జనరల్ గా మనకి దేనికి యూజ్ చేస్తారండి, బ్యాటరీస్. దాంట్లో స్టోర్ అయ్యి ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీని మనం వేరే వాటిని రన్ చేయటానికి ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటాం బ్యాటరీస్ ని. ఇక్కడ ఈ బ్యాటరీస్ కూడా వెనేడియం రిడాక్స్ ఫ్లో బ్యాటరీస్ అన్నటువంటివి నార్మల్ బ్యాటరీస్ తో కంపేర్ చేస్తే వాటి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ కూడా దాంట్లో ఎనర్జీ స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ రైట్, వాటి గురించి చూద్దాం. ఎవరు డెవలప్ చేశారు అని అంటే NTPC లో కూడా నేత్ర, నేషనల్ ఎనర్జీ టెక్నాలజీ రీసెర్చ్ అలయన్స్. దీన్ని ఎక్కడ డెవలప్ చేశారండి, గ్రేటర్ నోయిడా. వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్, ఉత్తరప్రదేశ్ లో గ్రేటర్ నోయిడా ఉంది. మార్కింగ్ ఏ బ్రేక్ త్రూ ఇన్ లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్. దీనికోసం అని చెప్పేసి వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇట్ ఫాల్స్ అండర్ NTPC నేత్ర. వీళ్ళు డెవలప్ చేశారు అండర్ వాట్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. డిజైన్డ్ యాజ్ అ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టు లిథియం అయాన్ బ్యాటరీస్ ఫర్ గ్రిడ్ స్కేల్ స్టోరేజ్. లిథియం అయాన్ బ్యాటరీస్ ఇది కనిపెట్టినటువంటి వ్యక్తికి మన నోబెల్ ప్రైజ్ కూడా లభించింది కదా, లిథియం అయాన్ బ్యాటరీస్. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్, సోకాల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తున్నాం, దాంట్లో ఉన్నది కూడా లిథియం అయాన్ బ్యాటరీస్. ఆ లిథియం అయాన్ బ్యాటరీస్ తో కంపేర్ చేస్తే ఈ బ్యాటరీస్ లో స్టోరేజ్ ఎక్కువ, డ్యూరబిలిటీ ఇవన్నీ. ఇట్ ఎనేబుల్స్ లార్జ్ స్కేల్ లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ రిటెన్షన్ క్రూషియల్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ. వీటన్నిటి కోసం దీని లైఫ్ స్పాన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి, 15 నుంచి 20 years. అదే లిథియం అయాన్ బ్యాటరీ అనుకోండి, సమ్ 5 to 6 years. ఇది 3 to 4 times ఆఫ్ దట్ లిథియం అయాన్ బ్యాటరీ, 15 to 20 years లైఫ్ స్పాన్. నేత్ర ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఎనర్జీ టెక్నాలజీ రీసెర్చ్ అలయన్స్. NTPC నేత్ర అండర్ మినిస్ట్రీ ఆఫ్
పవర్ దీన్ని డెవలప్ చేశారు. వెనేడియం అన్నటువంటిది మెటల్, లిథియం ప్లేస్ లో వెనేడియం ని ఇంప్లిమెంట్ చేశారు. లిథియం ని ఏది రీప్లేస్ చేసింది? వెనేడియం. అట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐఐటి గౌహతి రీసెర్చర్స్ డెవలప్ నావెల్ మెటీరియల్ అంటే కొత్త మెటీరియల్, బ్రాండ్ న్యూ అని అంటే నావెల్ అని అర్థం. నావెల్ మెటీరియల్ టు డిటెక్ట్ ఫ్యూల్ అడల్ట్రేషన్ అండ్ క్లీన్ ఆయిల్ స్పిల్స్. వీళ్ళు మనం ప్రొఫెసర్ ఇంకా ఇద్దరు రీసెర్చర్స్, టోటల్ గా ముగ్గురు ఐఐటి గౌహతిలో ప్రొఫెసర్ తో పాటు ఇద్దరు రీసెర్చర్స్ కలిసి దీనిని డెవలప్ చేశారు. ఏ మెటీరియల్? ఫ్యూల్ అడల్ట్రేషన్ అంటే ఇప్పుడు కిరోసిన్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ఇట్లా ఇంధనానికి వాడుకునేటువంటి, మండించడానికి వాడుకునేటువంటి ఇంధనాలు ఏవైతే ఉంటాయో అవి అడల్ట్రేషన్ కి గురయ్యాయా అంటే వాటిలో వేరే దాన్ని ఏదన్నా కలిపి దానిని ఇంప్యూర్ చేశారా? దట్ ఈస్ అడల్ట్రేషన్. ఆ అడల్ట్రేషన్ కి ఏదైనా గురైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ దానితో పాటుగా ఇంకా ఆయిల్ స్పిల్లేజ్, ఓషన్స్ లో కానీ సీస్ లో కానీ ఆయిల్ ఇప్పుడు వాటర్ మీద పడింది అనుకోండి, ఆయిల్ వాటర్ కలిసిపోతాయా? కలవు, డెఫినెట్ గా కలవు కదా. ఆయిల్ అనేది వాటర్ మీద ఫ్లోట్ అవుతా ఉంటుంది. అదే మ్యాసివ్ లెవెల్లో మనకి సీలో కానీ ఓషన్ లో కానీ ఆయిల్ స్పిల్లేజ్ జరిగింది అనుకోండి, ఏమవుతుంది? అది ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అయిపోతుంది, వాటర్ మీద ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అయిపోతుంది, వాటర్ లో కలవదు. ఆ వాటర్ మీద ఒక లేయర్ లాగా ఏర్పడటం వల్ల వాటర్ లోపల ఉండేటువంటి జీవరాశి ఏదైతే ఉందో ఆ జీవరాశికి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ఇవి అందవు, ఒక షీట్ లాగా ఉండిపోతుంది కదా. కాబట్టి అవన్నీ కూడా అందే అవకాశమే ఉండదు. దానివల్ల మెరైన్ పొల్యూషన్, మెరైన్ ఎకోసిస్టమ్ అనేది దెబ్బతింటా ఉంటుంది. అండ్ వెహికల్ దాని మీద వాటర్ వేసుకుండా ఏమన్నా షిప్స్ కానీ ఇవి ట్రావెల్ చేయాలన్నా కూడా ఆయిల్ స్పిల్లేజ్ వల్ల చాలా కష్టం అవుతుంది. ఇది వరకు ఆ ఆయిల్ స్పిల్లేజ్ ని క్లియర్ చేయడానికి ఏం చేసేవారు అంటే కెమికల్స్ యూజ్ చేసేవారు ఆయిల్ స్పిల్లేజ్ ని ఓవర్కమ్ చేయడానికి. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు తయారు చేసినటువంటి మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్ ద్వారా ఏం చేస్తారు అనంటే ఆ మెటీరియల్ ని ఆ స్పిల్లేజ్ మీద ప్రయోగించినప్పుడు అది కొంత సమయానికి సెడిమెంట్స్ లాగా ఏర్పడిపోతాయి, సెడిమెంట్స్ లాగా అయిపోయి ఆ ఆయిల్ మొత్తాన్ని సక్ చేసి తీసేస్తాయి. అట్లా సింపుల్ గా ఈజీ మెథడ్ లో అయిపోయేటువంటి దాన్ని వీళ్ళు కనిపెట్టారు. ఎవరు? ప్రొఫెసర్ గోపాల్ దాస్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఆయనతో పాటు ఇద్దరు రూబీ మోరల్ అండ్ ఓయో అప్పున్, వీళ్ళ ముగ్గురు దీన్ని డెవలప్ చేశారు. ఆయిల్ ట్యాంకర్ స్పిల్ స్టాటిస్టిక్స్ 2024 ప్రకారం 10,000 టన్నుల ఆయిల్ స్పిల్ అన్నది జరిగింది ఓషన్స్ అండ్ సీస్ లో గ్లోబల్ లెవెల్లో. అది లాస్ట్ 1 year లో. ఇంత ఆయిల్ స్పిల్లేజ్ అనంటే చాలా నష్టం జరుగుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ని కనుక్కున్నారు. కెమికల్స్ ని బదులు ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ని కనుక్కున్నారు. ఐఐటి ఖరగ్పూర్ కాదండి, ఐఐటి గౌహతి వాళ్ళు కనుక్కున్నారు. ఐఐటి ఖరగ్పూర్ అని ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశాము అనంటే, వాట్ ఈస్ ద ఫస్ట్ ఐఐటి దట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్? ఇట్ ఈజ్ ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ అనేది ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అనంటే ఐఐటీస్ అన్నటువంటి కాన్సెప్ట్ ని ఎన్నో 5-year ప్లాన్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఐఐటి ఖరగ్పూర్, ఐఐటీస్ అసలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అన్నటువంటి కాన్సెప్ట్ ని ఫస్ట్ 5 years, సెకండ్, థర్డ్, ఫోర్త్, 4 ఆన్సర్ ఉంది. చెప్పాలంటే 3, 1, 2, 3 ఈ 3 ఆన్సర్ ఉంది. తెలిస్తే కమెంట్ చేయండి. ఐఐటి ఖరగ్పూర్ అనేది ఫస్ట్ ఐఐటి ఫ్రమ్ ఇండియా. ఈ ఐఐటీస్ కాన్సెప్ట్ ని 5 years ప్లాన్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎన్నో 5 years ప్లాన్ లో ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఇది వరకు వీళ్ళు కూడా ఒక కొత్త ఇనిషియేటివ్ ని తీసుకొని వచ్చారు. అదొచ్చేసి ఏంటి అనంటే కుకుంబర్ పీల్స్ ఉంటాయి కదా, కుకుంబర్ పీల్స్. ఆ కుకుంబర్ పీల్స్ నుంచి వీళ్ళు కవర్స్ ని తయారు చేశారు, ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్ ని తయారు చేశారు. ఇది వన్స్ SBI మెయిన్స్ లో అడిగినటువంటి క్వశ్చన్. ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్ కి ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ గా కుకుంబర్ పీల్స్ ని వాడి ఎవరు ఆ మెటీరియల్ ని తయారు చేశారు? ఏ ఐఐటి వాళ్ళు? ఈ క్వశ్చన్ అడిగారు. దట్ ఈస్ ఐఐటి ఖరగ్పూర్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డూ రిమెంబర్. రైట్, నెక్స్ట్ వన్, ఫస్ట్ జల్ సంచయ్ జన్ భగీరథి అవార్డ్స్. భగీరథి కాదు, భాగీదారి అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అని లిటరల్ గా దీని మీనింగ్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అన్నది కమ్యూనిటీ పార్టిసిపేషన్ యొక్క మీనింగ్. ఫస్ట్ జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డ్స్ నార్మల్ గా అయితే మనకి నేషనల్ లెవెల్లో, మన ఇండియా లెవెల్లో నేషనల్
వాటర్ అవార్డ్స్ ని ఎవ్రీ ఇయర్ కూడా అందజేస్తూ ఉంటుంది జల్ శక్తి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఇది సెపరేట్ గా స్పెసిఫిక్ గా గంగా రిజ్యూవినేషన్ మిషన్ వీటన్నిటి కోసం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తిని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ద్వారా నేషనల్ వాటర్ అవార్డ్స్ ని ప్రతి సంవత్సరం కూడా అందజేస్తా ఉన్నారు. ఈ ఇయర్ కూడా నేషనల్ వాటర్ అవార్డ్స్ ని అందజేశారు. ఫస్ట్ నేషనల్ వాటర్ అవార్డ్స్ అన్నవి ఏ సంవత్సరంలో అందజేశారు ఇది తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ అదే విధంగా జల్ శక్తికి ఇప్పుడు ప్రస్తుతం యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తిగా ఎవరున్నారు? హూ ఈజ్ సర్వింగ్ యాజ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేవి రీసెంట్ గా 2025 లో జరగబోయేటువంటి నేషనల్ అవార్డ్స్ ఎన్నోవి? 6th నేషనల్ అవార్డ్స్. వీటికి అవార్డ్స్ ఎవరు ప్రెజెంట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు దీనికి ఈ సెషన్ లో భాగంగా అవార్డ్స్ ని అందజేస్తారు. అవార్డ్స్ ఎప్పుడు అందజేస్తారండి అనంటే 18th నవంబర్ 2025 అట్ విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో ప్రొవైడ్ చేస్తారు. నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేవి ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఆఫ్ నేషనల్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజ్యూవినేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఇందాకే చెప్పుకున్నాం కదా, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ది ఇయర్ 2018 సంవత్సరంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవార్డ్స్ అనేవి దీంట్లో టోటల్ గా 10 కేటగిరీస్ లో ఇస్తారు. ఆ 10 కేటగిరీస్ లో బెస్ట్ స్టేట్ ఉంటుంది, బెస్ట్ డిస్ట్రిక్ట్ ఉంటుంది, బెస్ట్ విలేజ్ పంచాయత్ ఉంటుంది, ఇండస్ట్రీ, ఎన్జిఓ, ఇన్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా ఈ అవార్డ్స్ అనేవి అందజేస్తూ ఉంటారు. బెస్ట్ స్టేట్ ఏది ఉందండి? బెస్ట్ స్టేట్ మహారాష్ట్ర టాప్ పొజిషన్ లో ఉంది, గుజరాత్ సెకండ్ ప్లేస్ లో ఉంది, హర్యానా థర్డ్ ప్లేస్ లో ఉంది. బెస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ ఏది ఉంది? నెంబర్ 1 ప్లేస్ లో రాజనాందగావ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, ఖార్గోన్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, మిర్జాపూర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, తిరునెల్వేలి ఫ్రమ్ తమిళనాడు, సెపాహి జల ఫ్రమ్ త్రిపుర. బెస్ట్ అర్బన్ లోకల్ బాడీ వచ్చేసి ఏది అని అంటే ఇట్ ఈస్ నవీ ముంబై మహారాష్ట్ర. నవీ ముంబై మహారాష్ట్ర. నవీ ముంబై బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ డిఫరెంట్. నవీ ముంబై ఈస్ డిఫరెంట్, ముంబై ఈస్ డిఫరెంట్. నవీ ముంబై మహారాష్ట్ర బెస్ట్ అర్బన్ లోకల్ బాడీ. ఇక్కడ జల్ శక్తి జన్ భాగీదారీ అని చెప్పుకున్నాం కదా, వాటి గురించి చెప్దాం. ఆ కమ్యూనిటీ డ్రివెన్ జన్ భాగీదారీ అంటేనే కమ్యూనిటీ డ్రివెన్ ఇనిషియేటివ్ అండర్ జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ అన్నటువంటి కాన్సెప్ట్. ఆ క్యాంపెయిన్ ని 6th సెప్టెంబర్ 2024 సూరత్ గుజరాత్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు? క్యాచ్ ద రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేసేటువంటి మెజర్స్ తీసుకొని వచ్చారు. గైడెడ్ బై 3 C's. దీంట్లో 3 C's ని ప్రమోట్ చేస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఒకటి కమ్యూనిటీ, ఇంకొకటి సిఎస్ఆర్. సిఎస్ఆర్ అంటే ఏంటండి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేట్ లెవెల్లో సొసైటీకి పనికొచ్చేటువంటి పనులు చేయటం, దాన్నే సిఎస్ఆర్ అని చెప్పేసి చెప్తాం. అండ్ కాస్ట్. ఈ 3 C's ని బేస్ చేసుకొని దీనిని డెవలప్ చేశారు. డిస్ట్రిక్ట్స్ ఎంకరేజ్డ్ టు బిల్డ్ 10,000 రీఛార్జ్ స్ట్రక్చర్స్. అదేవిధంగా కొలాబరేషన్ బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. దేనికోసం? ఫర్ అర్బన్ వాటర్ రీఛార్జ్. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. దాని తర్వాత 100 అవార్డీస్ ని సెలెక్ట్ చేశారు. ఈ 100 అవార్డీస్ లో దీంట్లో స్టేట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి, ఎన్జిఓస్, ఇండస్ట్రీస్, ఫిలాంథ్రోపిస్టులు కూడా ఉంటారు. ఫిలాంథ్రోపిస్ట్ అని అంటే మంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ నుంచి కొంత పార్ట్ని తీసి పబ్లిక్ వెల్ఫేర్ కి యూజ్ చేయడం, వాటిని ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్ అని చెప్పేసి చెప్తాం. టాప్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ కి ఎంత రివార్డ్ లభిస్తుంది అని అంటే 2 కోట్ల రివార్డ్. సెకండ్ కేటగిరీ వాళ్ళకైతే 1 కోటి రూపాయలు, థర్డ్ కేటగిరీ వాళ్ళకైతే 25 లక్షల రూపాయలు రివార్డ్ వస్తుంది. ఈ ర్యాంకింగ్స్ జల్ శక్తి జన్ భాగీదారీలో ర్యాంకింగ్స్ ఇది మొట్టమొదటిసారి ఇచ్చారు కాబట్టి గుర్తు పెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ టాప్ పొజిషన్ లో, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత రాజస్థాన్. ఇవి టాప్ 3 స్టేట్స్ ఇన్ జల్ శక్తి జన్ భాగీదారీ అవార్డ్స్ 2025. తెలంగాణ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటండి? మిషన్ భగీరథ. మిషన్ భగీరథ ఈస్ ద మేజర్ రీజన్ బిహైండ్ దిస్ వన్. మిషన్ భగీరథ. తెలంగాణ టాప్, సెకండ్ ప్లేస్ ఛత్తీస్గఢ్, థర్డ్ ప్లేస్ లో రాజస్థాన్. ఇవి టాప్ 3 పర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్ జల్ శక్తి జన్ భాగీదారీ. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ని ప్రొవైడ్ చేయాలి అన్నది మన
గవర్నమెంట్ యొక్క మిషన్. అది ఏ స్కీమ్ ద్వారా? జల్ జీవన్ మిషన్ ద్వారా తీసుకొని వచ్చారు. ఈ జల్ జీవన్ మిషన్ అన్నది ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ని సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. ఇది ఆల్రెడీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టోటల్ గా 17 ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చింది 2015 నుంచి 2030 వరకు. అండ్ వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, అది స్పెషల్ గా నేను రీల్ కూడా చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ని సాటిస్ఫై చేస్తూ జల్ జీవన్ మిషన్ అన్నది ఉన్నది. ఇది కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్ఫోసిస్ ప్రైజ్ 2025 2025 సంవత్సరానికి కాను ఇన్ఫోసిస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఇన్ఫోసిస్ ప్రైజ్ ఎంత మందికి లభించింది అని అంటే 6 మెంబర్స్. 6 డిఫరెంట్ కేటగిరీస్ లో ఎవరైతే ఇన్నోవేటివ్ మెజర్స్ ని తీసుకొని వస్తారో అలాంటి వాళ్ళకి ఈ ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రైజ్ ని అందజేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. దీంట్లో రివార్డ్ అమౌంట్ ఉంటుంది అండ్ వాళ్ళు చేసేటువంటి పనికి గుర్తింపు కూడా ఉంటుంది. ఎవరెవరు అని అంటే ఎకనామిక్స్ లో నిఖిల్ అగర్వాల్ గారికి, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ లో సుశాంత్ సచ్దేవ్, అదేవిధంగా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో ఆండ్రూ, ఫిజికల్ సైన్సెస్ లో కార్తీష్, అదేవిధంగా మన మ్యాథమెటిక్స్ లో సత్య, అదేవిధంగా లైఫ్ సైన్సెస్ లో సభ్యసాచి మ్యాథమెటిక్స్ లో, లైఫ్ సైన్సెస్ లో ఎవరికి వచ్చింది అని అంటే అంజనాకి లైఫ్ సైన్సెస్ లో అవార్డు అన్నది లభించింది. ఇది టోటల్ గా 6 డిఫరెంట్ కేటగిరీస్ లో 6 మెంబర్స్ కి ఇన్ఫోసిస్ ప్రైజ్ అన్నది ప్రకటించారు. ఎన్ని కేటగిరీస్ కి అందజేస్తారు అని అంటే 6 కేటగిరీస్, 6 అవుట్ స్టాండింగ్ స్కాలర్స్. ఏ కేటగిరీస్ ఉన్నాయి ఇన్ఫోసిస్ ప్రైజ్? జస్ట్ లైక్ మనకి నోబెల్ ఏ విధంగా అయితే 6 డిఫరెంట్ కేటగిరీస్ లో అవార్డ్ ని అందజేస్తా ఉంటుందో నోబెల్ ప్రైజ్, అదే విధంగా ఇక్కడ ఇన్ఫోసిస్ ప్రైజ్ కూడా 6 డిఫరెంట్ కేటగిరీస్ లో అవార్డ్స్ అందజేస్తుంది. ఇక్కడ ఎకనామిక్స్, నోబెల్ లో కూడా ఎకనామిక్స్ కి అందజేస్తారు. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, నోబెల్ ప్రైజ్ అనేది ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ కి ఇవ్వరు. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అది కూడా నోబెల్ ప్రైజ్ లో ఉండదు. లైఫ్ సైన్సెస్ అది కూడా ఉండదు. మ్యాథమెటిక్స్ అది కూడా ఉండదు. ఫిజికల్ సైన్సెస్, ఫిజిక్స్ విల్ బి దేర్. ఈ రెండు మాత్రమే సిమిలర్ గా ఉన్నాయి. ఒకటి ఎకనామిక్స్, ఇంకొకటి ఫిజిక్స్. నోబెల్ ప్రైజ్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, అదేవిధంగా లిటరేచర్, ఎకనామిక్స్ అండ్ పీస్ ఈ 6 కేటగిరీస్ కి ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ 6 కేటగిరీస్ ఎకనామిక్స్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, ఇంజనీరింగ్, ఎకనామిక్స్, అంతే 6. సింపుల్ యాజ్ దట్. ఇన్స్టిట్యూటెడ్ ఏ ఇయర్ లో దీన్ని స్టార్ట్ చేశారు అని అంటే 2009. ద అవార్డ్ రికగ్నైజెస్ ద వర్క్ మీనింగ్ఫుల్లీ ఇంపాక్ట్స్ సైన్స్ అండ్ సొసైటీ. దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. సిన్స్ 2024 ఇట్ హాస్ ఫోకస్డ్ ఆన్ రీసెర్చర్స్ అండర్ ద ఏజ్ ఆఫ్ 40. 2024 సంవత్సరం నుంచి అంటే లాస్ట్ ఇయర్ నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైతే ఈ రంగాల్లో కృషి చేసి ఇన్నోవేటివ్ మెజర్స్ తీసుకొని వస్తారో వాళ్ళకే ఈ అవార్డుని అందచేయడం స్టార్ట్ చేశారు. బిలో 40 అని చెప్పి ఈచ్ లారియట్ వాళ్ళకి ఒక గోల్డ్ మెడల్ అందజేస్తారు. 22 క్యారెట్ గోల్డ్. ఇది వచ్చేసి ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి అని అంటే 55 గ్రామ్స్ ఉంటుంది ఆ గోల్డ్ మెడల్. 22 క్యారెట్ జనరల్ గా మనకి క్యారెట్ అంటే ఏంటి? బంగారం యొక్క ప్యూరిటీ. 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్, 18, 22, 24. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ గోల్డ్ ధరలు పెరిగాయని చెప్పేసి 9 క్యారెట్స్ గోల్డ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అంటే దాంట్లో ఇంప్యూరిటీస్ ఎక్కువగా ఉంటాయి, గోల్డ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. వేరే మెటల్స్ జింక్, కాపర్ ఈ మెటల్స్ ని ఎక్కువగా యాడ్ చేస్తారు అని చెప్పేసి అర్థం. 22 క్యారెట్ అని అంటే దాంట్లో మాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే సమ్ 95% వరకు గోల్డ్ ఉంటుంది, రెస్ట్ వేరే ఇంప్యూరిటీస్ ఉంటాయి. 24 క్యారెట్స్ అంటే ఇక ప్యూర్ గోల్డ్, మొత్తం గోల్డ్. గోల్డ్ కి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటండి? ఆరం ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ గోల్డ్. అండ్ దీంట్లో గోల్డ్ మెడల్ ఇస్తారు, సైటేషన్ ఇస్తారు. $1 lakh US. ఇది రివార్డ్ అమౌంట్. ఈ రివార్డ్ అమౌంట్ కూడా ఇంపార్టెంట్. 1 lakh రివార్డ్ అమౌంట్ ని ఇస్తారు. అక్కడ మనకి సమ్ నోబెల్ ప్రైజ్ లో అయితే 11 million స్వీడిష్ క్రోనా ఇస్తారు. ఒక అవార్డు ఎంతమందికి, ఒక కేటగిరీలో ఎంతమందికి అవార్డు ఇస్తారు? నోబెల్ అవార్డు మాక్సిమం 3 మెంబర్స్ కి. ఇక్కడ
అట్లా కాదు. అండ్ ఇంకొకటి, ఇన్ఫోసిస్ అధినేతలైనటువంటి ఇద్దరు, నారాయణమూర్తి గారు అండ్ సుధామూర్తి గారు, వీళ్ళిద్దరి అల్లుడే రిషి సునక్ గారు. రిషి సునక్ గారికి రీసెంట్ గా ఒక అవార్డు లభించింది. రిషి సునక్ గారు అర్లియర్ యూకేకి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు కదా, ఈయనకి రీసెంట్ గా ఏం అవార్డు లభించింది అది తెలిసినట్లయితే అది కూడా కమెంట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా కరెంట్ అఫైర్స్ లో కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్, రీసెంట్ గా మన ఇండియా నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భూటాన్ కి విజిట్ కి వెళ్ళారు కదా. భూటాన్ కి విజిట్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చేసుకున్నటువంటి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఏంటి, ఏమేమి డీల్స్ చేసుకున్నారు. భూటాన్ అనగానే మనకి ఇమీడియట్ గా ఏది గుర్తొస్తుంది, హ్యాపీనెస్ ఇండెక్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి దేశం అది గుర్తొస్తుంది కదా భూటాన్ అనగానే. అండ్ అదే విధంగా మనకి బుద్ధిజం దానికి కూడా బాగా పాపులర్ అయినటువంటి దేశంగా భూటాన్ అని చెప్పొచ్చు. భూటాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, థింపూ, అండ్ ద కరెన్సీ ఈజ్ గుల్ట్రమ్ క్యాపిటల్ కరెన్సీ, రైట్. ఇప్పుడు చూద్దాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భూటాన్ ని విజిట్ చేసినప్పుడు అక్కడ ఏమేమి డీల్స్ చేసుకున్నారు అని అంటే, దీంట్లో 10-20 మెగావాట్ పునత్సాంగ్చూ 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఆల్రెడీ పునత్సాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అక్కడ ఉన్నది. ఇప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేస్తూ 10-20 మెగావాట్స్ పునత్సాంగ్చూ 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలొకేషన్ ఆఫ్ ల్యాండ్, వారణాసిలో వీళ్ళ కోసం అని చెప్పేసి ల్యాండ్ ని అలొకేట్ చేశారు. వారణాసి అన్నది ఏంటి, ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్, అక్కడ ఎక్కువగా ల్యాండ్ ఆఫ్ land of temples or land of God, something is there. Varanasi from Uttar Pradesh, Kashi Varanasi లో కొంత పార్ట్ ల్యాండ్ ని వీళ్ళకి అలొకేట్ చేశారు. ఎందుకు, భూటాన్ ఇస్ మొనాస్ట్రీ. మొనాస్ట్రీ అంటే ఏంటండి, అ ప్లేస్ వేర్ మంక్స్ లివ్, అ ప్లేస్ వేర్ మాంక్స్, అదే విధంగా నన్స్, మాంక్స్ మరియు నన్స్. మాంక్స్ అంటే మేల్, నన్స్ అంటే ఫీమేల్. బుద్ధిజం లో మాంక్స్, నన్స్ అని చెప్పేసి అని అంటాం. ఆ బుద్ధిజం రిలీజన్ తీసుకున్నటువంటి ఆపాదించుకున్నటువంటి వాళ్ళు, ఋషులు మునులు, మాంక్స్ నన్స్, వాళ్ళు ఉండేటువంటి స్థావరాన్ని ఏమంటారు, మొనాస్ట్రీ అని చెప్పేసి అని అంటారు. అ ప్లేస్ వేర్ మంక్స్ అండ్ నన్స్ లివ్, మొనాస్ట్రీ అని అంటారు. అయితే వాళ్ళ ప్రేయర్ హాల్ ని ఏమని పేరు, బుద్ధిజం లో వాళ్ళ ప్రేయర్ హాల్ కి ఒక పేరు ఉంది. వన్స్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ కూడా అడిగారు. వాళ్ళ ప్రేయర్ హాల్ కి ఏమని పేరు, మొనాస్ట్రీ అని అంటే వాళ్ళ మంక్స్ నన్స్ ఉండేటువంటి స్థావరం, వేర్ దే లివ్. అండ్ గెస్ట్ హౌస్ టు స్ట్రెంగ్థెన్ స్పిరిచువల్ అండ్ కల్చరల్ టైస్, దానికోసం అని చెప్పేసి వారణాసిలో ప్లేస్ ని గ్రాంట్ చేశారు. ఏ ఏరియాలో భూటాన్ వాళ్ళకి మన ఇండియా ప్లేస్ ని ల్యాండ్ ని అలొకేట్ చేసింది అని అంటే వారణాసి. అనౌన్స్మెంట్ ఆఫ్ న్యూ 4,000 crore లైన్ ఆఫ్ క్రెడిట్ టు సపోర్ట్ భూటాన్స్ డెవలప్మెంట్ ప్రయారిటీస్. భూటాన్ లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని చేపట్టడానికి 4,000 రూపాయలు లైన్ ఆఫ్ క్రెడిట్ ని మన భారతదేశం అందజేసింది. ఆ లైన్ ఆఫ్ క్రెడిట్ అందజేశారని అంటే తర్వాత వాళ్ళు డెవలప్ అయ్యాక వాళ్ళు ఎప్పుడో సర్ప్లస్ లో ఉన్నప్పుడు మళ్ళీ రీపే చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ లైన్ ఆఫ్ క్రెడిట్, రైట్. నెక్స్ట్ వన్, రీసెంట్ గా మన ఇండియన్ విమెన్ క్రికెట్ మ్యాచ్ ని పర్ఫామ్ చేశారు. ఆ క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరిగిందండి అని అంటే, రీసెంట్ గా మన న్యూఢిల్లీలోనే ఈ మ్యాచ్ జరిగింది. మన భారతదేశం ఎవరిని డిఫీట్ చేసిందండి అని అంటే ఆస్ట్రేలియా. ఇండియా ఆస్ట్రేలియాని డిఫీట్ చేసి ఈ కప్ ని గెలుచుకుంది. ఇది విమెన్స్ క్రికెట్ ఛాంపియన్షిప్స్, బ్లైండ్ విమెన్ వాళ్ళు ఆడేటువంటి క్రికెట్ మ్యాచ్. దాంట్లో మన ఇండియా గెలిచింది బై ఎన్ని రన్స్ తేడాతో, బై 209 రన్స్, 292 స్కోర్ చేశారు మన ఇండియన్స్ అవుట్ ఆఫ్ 20 రన్స్ విత్ 4 వికెట్స్. ఆస్ట్రేలియా మాత్రం జస్ట్ 83 రన్స్ ఫర్ 8 వికెట్స్, అది కూడా 19.3 ఓవర్స్ లో. అట్లా మన బ్లైండ్ విమెన్ క్రికెట్ ఛాంపియన్షిప్స్ లో కూడా ఇండియా గెలిచింది. అదే విధంగా ఐసీసీ కండక్ట్ చేసినటువంటి వన్డే ఇంటర్నేషనల్ విమెన్ ఛాంపియన్షిప్స్ లో కూడా మన భారతదేశమే విజయం సాధించింది. ఎవరి మీద, ఏ దేశం మీద విజయం సాధించిందండి? సౌత్ ఆఫ్రికా దేశం మీద మన ఇండియా కప్ ని గెలుచుకుంది. అయితే ఈ ఐసీసీ ఓడిఐ విమెన్స్ వరల్డ్ కప్ అన్నది ఎక్కడ జరిగింది? వాట్ ఈస్ ద వెన్యూ ఫర్ ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్
ఐసీసీ ఓడిఐ విమెన్స్ వరల్డ్ కప్ 2025 మన ఇండియన్స్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి మెయిడల్ విమెన్స్ వరల్డ్ కప్ ఇదే ఇన్ని సంవత్సరాలలో. అట్లా సౌత్ ఆఫ్రికాని డిఫీట్ చేసి మన భారతదేశం విజయాన్ని సాధించింది. ఇప్పుడు బ్లైండ్ విమెన్ కేటగిరీలో కూడా మన ఇండియానే విజయాన్ని సాధించింది అనమాట. కాబట్టి దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఓకే రైట్, విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లర్నింగ్. దాంతోపాటు టెలిగ్రామ్ ఈ పీడిఎఫ్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ను కూడా మీరు చదువుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సివిక్ అడ్డాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ లర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.